కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన నాయకులు ఓ ఫంక్షన్లో వాగ్వాదానికి దిగారు. నెల్లూరు జిల్లా ఊచగుంటపాలెం శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని 10 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టారు దుండగులు. అయితే తవ్వకాల్లో ఎముకలు బయటపడటం స్థానికులు భయాందోళనకు గురిచేస్తోంది. అమరావతి రైతులు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో కలిసి విజయవాడలో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా అండగా ఉంటానని రైతులకు భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే బరిలోకి దిగుతుందన్నారు ఆయన. చిన్నారెడ్డి వివరణపై తాను సంతృప్తి చెందలేదు అన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఆయన ఇచ్చిన వివరణలో అన్ని అబద్దాలే ఉన్నాయన్నారు. క్రమశిక్షణ కమిటీకి ఆడియో వీడియో ఆధారాలు సమర్పించానని, పార్టీ మళ్లీ పిలిస్తే హాజరై తన వాదనను వినిపిస్తానని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్టుకు తరలించడంతో ఉపాధి కోల్పోయిన సిబ్బందికి అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. బాధితులకు భోగాపురం ఎయిర్పోర్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది. అమెరికా పర్యటన రద్దు అంశంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రాజకీయ కారణాలతో కేంద్రం అనుమతిని నిరాకరించిందని విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం నిర్మాల గ్రామంలో వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండిపోతున్న మిరప తోటకు బకెట్లతో నీళ్లు పోస్తున్న రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ లైన్ పనుల్లో అధికారులు డ్రోన్ సాంకేతికతను వినియోగించారు. తంగళ్లపల్లి వద్ద చెరువు మీదుగా 200 మీటర్ల దూరం విద్యుత్ తీగలను డ్రోన్తో విజయవంతంగా తరలించారు. జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఆటో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు తమకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా గుర్రాయిగూడెం నుంచి చండ్రుగొండ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఒడిషా తీరంలో పనామాకు చెందిన కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. 2 రక్షించారు. బంగ్లాదేశ్లో దారుణం జరిగింది. హిందూ టీచర్ కుటుంబం హత్యకు గురైంది. తమ ఇంటిపైకి ఎక్కి దుండగులు డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రశ్నించినందుకు కుటుంబాన్ని హతమార్చారు. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వేళ హర్ముజ్ జలసంధిని కొత్త అమెరికా భూభాగంలో చూపించే మ్యాప్ను ట్రంప్ మరోసారి పోస్ట్ చేశారు. హర్ముజ్పై అమెరికా ఆధిపత్యానికి సంకేతంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.